ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం సంపూర్ణ చరిత్ర. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి నది ప్రవాహానికి సమీపంలో వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక అపూర్వమైన శైవక్షేత్రముంది. అదే ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది పాంచారామ క్షేత్రాలలో అత్యంత ప్రాచీనమైనది. శైవ భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవి వివాహాన్ని అంగీకరించక శివుణ్ణి అవమానిస్తూ ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఈ అవమానం భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన ప్రాణాలను అర్పించింది. ఈ వార్త విన్న పరమేశ్వరుడు కోపంతో తాండవం ప్రారంభించాడు. ఆ తాండవంతో లోకమంతా కంపించింది. సృష్టి వినాశనానికి దగ్గరైంది. అప్పుడు లోకక్షేమార్థం శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించాడు. ఆ దేహ భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు, శివక్షేత్రాలు వెలిశాయి. అందులో శివలింగం పడిన పవిత్ర స్థలమే ద్రాక్షారామం. ఇక్కడ వెలిసిన శివలింగాన్ని భీమేశ్వరలింగమని పిలుస్తారు. ఇది స్వయంభూలింగం కావడం ఈ ఆలయానికి ప్రత్యేకమైన మహిమ. ఇతర పాంచారామ క్షేత్రాల కన్నా ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదిగా పురాణాలు పేర్కొంటాయి. చరిత్రలోకి వెళితే ఈ ఆలయ నిర్మాణం తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తారు. ఆలయంలోని శిల్పకళ, గర్భగృహ నిర్మాణం, స్తంభాలపై చెక్కిన శాసనాలు అన్నీ కూడా వేల సంవత్సరాల నాటి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ఆలయ గోపురం, శివాలయ నిర్మాణ శైలి ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ద్రాక్షారామం ఆలయంలో ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. అది శివలింగంపై నిరంతరం జారుతూ ఉండే నీరు. ఇది సహజసిద్ధమైన అద్భుతంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ నీరు అక్షయకృపకు, శివ అనుగ్రహానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ ఆలయంలో శివుడితో పాటు పార్వతీదేవి మాణిక్యాంబగా పూజింపబడుతుంది. శైవం, శాక్తం ఇక్కడ సమన్వయంగా దర్శనమిస్తాయి. కాలక్రమంలో ఈ ఆలయం అనేక రాజవంశాల పాలనను చూసింది. యుద్ధాలు, దండయాత్రలు జరిగినా ద్రాక్షారామం మహిమ ఎప్పటికీ తగ్గలేదు. భక్తుల విశ్వాసం, ధర్మ పరిరక్షణ ఈ ఆలయాన్ని కాలాతీతంగా నిలబెట్టాయి. ఈరోజు కూడా ద్రాక్షారామం ఆలయాన్ని దర్శించిన భక్తులు ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభూతి చెందుతారు. ఇది కేవలం పూజ కాదు, ఇది ఒక అనుభవం. ఇది మన సంస్కృతి, మన చరిత్ర, మన ఆధ్యాత్మిక వారసత్వం. ద్రాక్షారామం శివభక్తికి ప్రతీక, చరిత్రకు సాక్ష్యం, ధర్మానికి నిలువెత్తు రూపం. ఈ మహాక్షేత్ర గాథను తెలుసుకోవడం వల్ల మనలో ధైర్యం, విశ్వాసం, సంస్కృతి పట్ల గర్వం సహజంగానే పెరుగుతుంది. ఇదే ద్రాక్షారామం మహిమ. ఇదే భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్ర.